అందరికీ నమస్కారం. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి వెళ్ళి రైతులకు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ప్లేస్ అయితే అనౌన్స్ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. మనకు తదుపరి విడత చూసుకున్నట్టయితే ఈ యొక్క బీహార్లో వచ్చేసి అయితే 20వ విడతకు సంబంధించి కూడా మనకైతే ప్లేస్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితేనే పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి వెళ్ళి రైతులకైతే బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుందన్నమాట. రైతులకు ప్రత్యక్ష ప్రసారం ఉన్న పథకం పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఎన్ని విడతలకు వచ్చాయి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 19 వాయిదాలను అయితే పూర్తి చేసింది. ఇటీవల 19వ విడత నిధులను ఫిబ్రవరి చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి మోదీ విడుదల చేశారు. విషయం అందరికీ తెలుసు. 2.4 కోట్ల మంది మహిళా లబ్ధిదారులు అయితే సహా మొత్తం చూసుకున్నట్టయితే 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం అయితే చేకూరిందన్నమాట. అంతకుముందు 18వ విడత అక్టోబర్ 2024లో 17వ విడత చూసుకున్నట్టయితే ఆర్థిక సాయం కూడా పెంపు చేయాలని అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఇప్పటికే మనకు అనేక భారతదేశంలోని చిన్న మరియు సన్నకారుల రైతులందరికీ కూడా ఆర్థిక సాయాన్ని అయితే అందించే ప్రభుత్వం పథకం. ఈ చొరవ కింద చూసుకున్నట్టయితే అర్హులైన రైతులు వారి బ్యాంక్ ఖాతాలోకి నేరుగా 3 సమాన వాయిదాలలో సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే పొందుతారన్నమాట. దీనికి సంబంధించి 20వ విడత అనేది ఎప్పుడు 20వ విడత నిధులు జూన్ 2025లోనైతే విడుదల కానున్నాయి. ఖచ్చితమైన విడుదల తేదీ ప్రవేశం కానివచ్చు, అలాగే ఇంకా అధికారంగానైతే ప్రకటించలేదన్నమాట. మనకి ఈరోజు దీనిపై కూడా అధికారంగానైతే ప్రకటన అయితే రానుంది. సో మరి ఒకసారి చూసుకున్నట్టయితే ఈ పంపిణీ కార్యక్రమానికి అయితే అధ్యక్షత వహిస్తారని అయితే విస్తృతంగా భావిస్తున్నారు. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో మహిళా రైతులకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. గత విడతలో చూసుకున్నట్టయితే 2.4 కోట్ల మహిళా రైతులు అయితే లబ్ధి పొందినట్లయితే తెలుస్తుందన్నమాట. పీఎం కిసాన్ యోజనకు సంబంధించి ఎవరి అర్హులు? భారత పౌరుడై ఉండాలి, వ్యవసాయ చేయగల సాగు భూమిని కలిగి ఉండాలి, చిన్న లేదా సన్నకారు రైతులు అయ్యి ఉండాలి, నెలకు 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతూ ఉండకూడదు, మునుపటి ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను కట్టి ఉండరాదు. ఈ నిబంధనలను వెలుపలి ఉన్న రైతుల పథకం నుంచి అయితే మీరు ఇచ్చారన్నమాట. తద్వారా లబ్ధి సరైన వారికి చేరుతుంది. ఈకేవైసీ ఎందుకు ముఖ్యం, ఎలా చేసుకోవాలి? ఈకేవైసీకి సంబంధించి పీఎం కిసాన్ అధికారిక ప్రకారం పథకంలోనైతే నమోదు చేసుకున్న రైతులందరికీ కూడా ఈకేవైసీ తప్పనిసరి అన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇదివరకైతే ఈకేవైసీ ప్రక్రియని పూర్తి చేసుకున్న వారందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట. రైతుల అకౌంట్లోకి 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి. మళ్ళీ వచ్చే విడత చూసుకున్నట్టయితే అధికారంగా కూడా ప్రకటించిన విషయం తర్వాత ఈ యొక్క విషయం ఏదైతే ఉందో మన ప్రధానమంత్రి గారు అయితే 4,000 రూపాయల పెంపుపై కూడా అతి త్వరలో వచ్చేసి కూడా ఒక బడ్జెట్ అయితే ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్రాలందరికీ కూడా మరి మొత్తం ఎంత మినహాయిస్తారనే దానిపైకి అయితే చూడాలన్నమాట. సో ఇది సంగతి.